శివుడు పార్వతీదేవికి ఒక శాపం పెట్టాడు, అది మీకు తెలుసా? కైలాసంలో శివుడు పార్వతీదేవికి వేదజ్ఞానం చెప్తూ ఉంటాడు. కానీ ఒకసారి పార్వతీదేవి అశ్రద్ధతో ఆవలిస్తూ తన తలని పక్కకి తిప్పుకుంటుంది. దాంతో ఒక్కసారిగా శివుడు ఆవేశంతో, నేను ఇంత కష్టపడి నీకు వేదాలు గురించి చెప్తుంటే నువ్వు ఆవలిస్తున్నావా? కాబట్టి కష్టం విలువ తెలవడం కోసం భూలోకంలో ఒక మత్స్యకారుడు కుటుంబంలో నువ్వు పెరగాల్సిందే అని చెప్పి శపిస్తాడు. అలా భూలోకంలో జన్మించిన పార్వతీదేవిని ఒక మత్స్యకారుడు చూసి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ మత్స్యకారుడితో పాటే చేపలు పడుతూ తన జీవన శైలిని కొనసాగిస్తుంది. కానీ పార్వతీదేవి లేకపోవడం వల్ల శివుడు మాత్రం కైలాసంలో చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం గమనించిన నంది శివుడి దగ్గరికి వచ్చి పార్వతీదేవిని తిరిగి కైలాసానికి పిలవవచ్చుగా అని అడుగుతాడు. దానికి శివుడు ఇలా అంటాడు, పార్వతీదేవి భూలోకంలో ఒక మత్స్యకారుడు ఇంట్లో పెరిగింది కాబట్టి తను ఒక మత్స్యకారుడిని పెళ్లి చేసుకుంటేనే తనకు శాప విమోచనం కలుగుతుంది అని శివుడు చెప్పి వెళ్ళిపోతాడు. కానీ శివుడు బాధపడడం భరించలేని నంది ఎలాగైనా సరే శివపార్వతులను కలపాలని ఒక పథకం వేస్తాడు. ఆ పథకం ఏమిటో పార్ట్ 2 లో తెలుసుకుందాం. అందరూ హరహర మహాదేవ అని కామెంట్ చేయండి.